ఇది క్విట్ ఇండియా ఉద్యమము. ఇంకా ఈ ఉద్యమాల్లోన మనకి కమ్యూనిస్టుల పాత్రలు ఉంటాయి. కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎవరంటే మనకి మామూలుగా చైనా, రష్యాలోన కమ్యూనిస్టు భావాలు ఉంటాయి. కమ్యూనిస్టు భావాలు అంటే ఎలా ఉంటాయంటే భూమి ఒకటిది కాదు, దున్నేవాడితే భూమి, పండించేవాడితే పంట, ఇలాంటి భావజాలాలు ఉంటాయి అన్నమాట. దాంట్లోన 1917లోన రష్యా విప్లవం జరుగుతుంది. లెనిన్ గారు ప్రపంచంలోనే తొలిసారిగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. రష్యా విప్లవం తర్వాత లెనిన్ ఉంటాడు, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి మనకి కమ్యూనిస్టు భావాలు. 1920లోన తాష్కెంట్ అనేది ప్రజెంట్ ఉజ్బెకిస్తాన్ ఉంది కదా, దాని యొక్క రాజధాని. తాష్కెంట్ సమావేశం గురించి ఇంకోటి కూడా ఉంది మనకి, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి, అది ప్రజెంట్ అవసరం లేదు. 1920లోన తాష్కెంట్లో మానవేంద్రనాథ్ రాయ్ అనే ఆయన ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపిస్తారు. అక్కడ మొదట స్థాపిస్తాడు. ఇండియాలోకి వచ్చేసి 1925 డిసెంబర్ 26న కాన్పూర్లోనే లాంఛనంగా ప్రారంభిస్తారు అనమాట. ఈ సిపిఐ పార్టీని జస్ట్ ప్రారంభిస్తారు. దీనికి సింగ్రవేలు అనే ఆయన పార్టీ అధ్యక్షులుగా ఉంటాడు అనమాట. కాకపోతే దీనికి కమ్యూనిస్ట్ భావాలకి బ్రిటిష్ వ్యతిరేకంగా ఉంటుంది. సో బ్రిటిష్ వ్యతిరేకంగా ఉండడంతో వీళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టడము, కఠినంగా ఉండడం చేస్తుంది. 1924లోన కాన్పూర్లో జరిగింటుంది కదా సమావేశానికి, దానికి ఎస్ఏ డాంగే, నళిని గుప్తా, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తారు అనమాట. ఇంకా 1920లో మీరట్లో ఇంకోటి జరుగుతుంది. ఆ మీరట్లో కూడా మీరట్ కుట్ర అని డాంగే గారిని, ముజఫర్ గారిని, పిసి జోషి గారిని, మీరజ్ ఖాన్ అనే వాళ్ళని ఒక 32 మందిని అరెస్ట్ చేస్తుంది. అంటే వీళ్ళు 1924లో అరెస్ట్ చేసి ఒక 4 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. కాకపోతే వాళ్ళు బయటకు వచ్చినట్టే మళ్ళీ మీటింగ్ పెట్టి ఇలా కమ్యూనిస్ట్ భావాల్ని ఉద్రేకిస్తున్నారనే ఉద్దేశంతో మళ్ళీ అరెస్ట్ చేస్తారన్నమాట. ఇలా అయితే కాదన్నట్లు 1934లో ఈ పార్టీనే బ్యాన్ చేసేస్తారు. 1934లో నిషేధం పెట్టేశారు. ఇంకా ఇలా నిషేధం కొనసాగుతున్నప్పుడు 1929లోనో మీరట్లున అరెస్ట్ నుంచి అంటే పోలీసుల నుంచి తప్పించుకున్న ఒక ఆయన అమీర్ హైదర్ ఖాన్ అనే ఆయన 1931లోన మద్రాసు వచ్చి యంగ్ వర్కర్స్ లీగ్ అనే సంస్థను స్థాపిస్తాడు. యాక్చువల్లీ ఇది కూడా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించింది. కాకపోతే అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు కాబట్టి కమ్యూనిస్టు అనే పదం వాడకుండా యంగ్ వర్కర్స్ లీగ్ అనేదాన్ని స్థాపిస్తారు. ఆంధ్ర నాయకులు ఖమ్మంపాటి సత్యనారాయణ, పుచ్చలపల్లి సుందరయ్య కూడా ఇందులో ఉంటారు అన్నమాట. మన ఆంధ్ర నుంచి చాలామంది కూడా ఉంటారు. 1934లోన మనకి కాట్రగడ్డ నారాయణరావు అనే ఆయన దగ్గర మనకి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ అనేది రహస్యంగా ఏర్పాటవుతుంది. దీనికి పుచ్చలపల్లి సుందరయ్య, చలసాని వాసుదేవరావు, అల్లూరి సత్యనారాయణ రాజు అని ఇలా 7 మంది సభ్యులు ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇంకా ఈ సిపిఐ పార్టీ ఉంటుంది కదా, ఈ సిపిఐ పార్టీ 1964లోన 2 పార్టీలుగా డివైడ్ అయిపోతుంది. ఒక పార్టీ ఏమో సిపిఐ, ఇంకో పార్టీ ఏమో సిపిఐ ఎం అంటే మార్కిస్ట్ అని. ఇంకా ఈ సిపిఐఎం అనేది చైనా యొక్క కమ్యూనిజాన్ని ఫాలో అవుతుంది, సిపిఐ అనేది రష్యా యొక్క కమ్యూనిజాన్ని ఫాలో అవుతుంది. ఇంకా 1969లోన ఈ సిపిఐఎం కూడా ఇంకా 2గా డివైడ్ అవుతుంది అనమాట. చార్ మజుందార్ అనేది అప్పుడు నక్సల్ బరియా ఉద్యమం అనేది ఒకటి వస్తుంది. అది ఆంధ్ర ఉద్యమంలో భాగంగా చెప్పుకుందాం. ఆంధ్ర ఉద్యమంలో భాగంగా కాదు, లాస్ట్ యూనిట్ ఉంటుంది కదా, 5th యూనిట్లో భాగంగా చెప్పుకుందాము. ఈ చార్ మజుందార్ నక్సల్ బరీ ఉద్యమంలో భాగంగా బయటకు వచ్చేసి ఈ సిపిఐఎంఎల్ అనే పార్టీని స్థాపిస్తారు. తర్వాత ఇందులో వచ్చేసి సిపిఐఎంలో పుచ్చలపల్లి సుందరయ్య, బసవ ఉన్నయ్య అనే వాళ్ళు నాయకులుగా ఉంటారు. ఇంకా సిపిఐలో చంద్ర రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి ఉంటారు. వీళ్ళు సిపిఐకి సంబంధించిన నాయకులు. వీళ్ళ గురించి బ్రీఫ్గా తెలుసుకుంటే, పుచ్చలపల్లి సుందరయ్య ఫస్ట్ గాంధీజీ భావాలతో శాసనోల్లంఘన ఉద్యమంలోకి వస్తాడు. దానిలో భాగంగా జైలుకి వెళ్తాడు. ఆ జైల్లోన ఈ కమ్యూనిస్ట్ నాయకులను కలిసి కమ్యూనిజం భావాల వైపు వెళ్తాడు అనమాట. ఈయన నెల్లూరు జిల్లా అనగానేపాడుకు చెందిన ఆయన. సో రెడ్డిస్ వీళ్ళు. ఈయన కూడా భూమి చాలా ఉంటుంది. ఈ కమ్యూనిజం భావాలకి అట్రాక్ట్ అయ్యి ఊరికి వచ్చిన తర్వాత తన భూమిని మొత్తం పేదలందరికీ పనిచేస్తాడు అనమాట. రైతులు వాళ్ళ పొలాల్లో పనిచేస్తుంటారు కదా, రైతు కూలీలకి వాళ్ళందరికీ పనిచేస్తాడు. సో తన పేరు నుంచి రెడ్డి అనేదాన్ని వదిలేస్తాడు. ఈ కమ్యూనిజం భావాలే ఇవి. భూమి అందరిది, మనుషులు అందరూ సమానం, అందరికీ అన్నీ దక్కాలి, పనిచేసిన వాడికే ఫలితం దక్కాలి అనే టైప్ ఉంటుంది ఇవి. ఇంకా ఈయన ఏం చేస్తాడంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొంటాడు. ఈయన రాజ్యసభకి ఎంపీగా వెళ్తాడు. ఏపీ నుంచి ఎమ్మెల్యే గారు కూడా పనిచేస్తాడు అనమాట. ఇంకా విశాలాంధ్రలో ప్రజాస్వామ్యం అనే గీతాన్ని దాన్ని ఏమంటారు పుస్తకాన్ని రచించాడు. విప్లవ పథంలో నా పయనం అనే పుస్తకాన్ని కూడా రచించాడు. ఈ 2 పుస్తకాలు ఈయనవి, పుచ్చలపల్లి సుందరయ్యవి ఇంపార్టెంటే. నెక్స్ట్ ఖమ్మంపాటి సత్యనారాయణ. ఈయన 1931లో జాతీయ యుద్ధంలో భాగంగా జైలుకి వెళ్ళాడు. ఈయనకి విడి సవర్కర్ రాసిన ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది ఆ బుక్ ఇన్స్పిరేషన్తోనే ఈయన సిపిఐలో జాయిన్ అయ్యాడు అనమాట. ఇంకా మద్దుకూరి చంద్రశేఖరరావు అనే ఈయన ప్రజాశక్తి అనే పత్రిక ఉంటుంది కదా, న్యూస్ పేపర్, దాంట్లో ఎడిటర్గా పనిచేస్తాడు 1942లోన. ఇంకా సైమన్ కమిషన్లోన శాసనోల్లంఘన ఉద్యమం అప్పుడు కూడా పాల్గొంటాడు. దర్శి చెంచయ్య 1913లోన గదర్ సంఘంలో చేరుతాడు. ఇంకా
దక్షిణ భారతదేశంలో తొలి డిటెన్యూగా ఈయన ఉంటాడనమాట. నా దేశం అనే పుస్తకాన్ని కూడా రచిస్తాడు. ఐదకాలు సదాశివను. ఈయన బళ్ళారి సత్యాగ్రహ శిబిరం ఉంటుంది కదా, ఇప్పుడు శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా కొన్ని శిబిరాలు ఏర్పాటు చేస్తారు కదా, అలా ఏర్పాటు చేసిన బళ్ళారి శిబిరంలో ఈయన కూడా ఒకడు. ఈయన కూడా దాంట్లో జైలుకి వెళ్తాడు. 1938 హిందూపూర్, ఈయన అనంతపూర్కి చెందిన ఆయన హిందూపూర్లోనే రాజకీయ పాఠశాల ఏర్పాటు చేస్తాడు. ఈ రాజకీయ పాఠశాలలు ఎలా ఉంటాయంటే ఇక్కడ దీంట్లో అన్ని కమ్యూనిస్ట్ భావాలనే బోధిస్తారన్నమాట ప్రజలకి. సో ఈయన ఇలాంటి కమ్యూనిస్ట్ నాయకులు ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కమ్యూనిస్ట్ భావాల్ని బోధిస్తారన్నమాట. తరిమేల నాగిరెడ్డి, విద్యాన్ విశ్వం ఇలాంటి వాళ్ళు కూడా ఈ రాజకీయ పాఠశాలకు వచ్చి వాళ్ళ సిద్ధాంతాలను బోధిస్తాడు. ఇంకా తరిమేల నాగిరెడ్డి వచ్చేసి ఈయన ఏం చేస్తాడంటే సేమ్ బనారస్ మనకి కాశీలో ఉంది కదా, వారణాసిలోన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అక్కడ చదివింటాడు ఆయన. అక్కడ కమ్యూనిస్టు భావాలకి ఇన్స్పైర్ అయ్యి ఊరికి వచ్చేసి తండ్రి దగ్గర చెప్తాడు, మన భూమిని కూడా పేదలందరికీ పంపించేస్తామంటే వాళ్ళ నాన్న ఇందుకేమైనా పిచ్చి పట్టిందా, మన భూమిని ఎలా పంపిస్తామని ఇట్లా గొడవ పడుతుంటే తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారనమాట. ఇంకా నీలం సంజీవ్ రెడ్డి ఉంటాడు కదా, మన ఆంధ్రప్రదేశ్ తొలి సీఎం, ఆయనకి ఈయన బావమరిది అవుతాడు. సో తాకట్లో భారతదేశం అనే పుస్తకాన్ని రచిస్తాడు. మద్రాస్ ఎమ్మెల్యేగా, లోక్సభ సభ్యుడిగా కూడా ఈయన పనిచేస్తాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తాడు ఈయన. నెక్స్ట్ సిపిఎంలో ఫస్ట్ జాయిన్ అవుతాడు. తర్వాత సిపిఎంలో చీలిపోయింటాడు కదా, సిపిఎంలోకి వస్తాడు. నెక్స్ట్ ఈయన కమ్యూనిస్టు రివల్యూషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను కూడా స్థాపిస్తాడు. విద్వాన్ విశ్వం పేరు విసరగండ విశ్వరూపాచారి. ఇంకా ఈయన తరిమేల నాగిరెడ్డితో కలిసి పార్టీలో చేరుతారు. తరిమేల నాగిరెడ్డి, విద్వాన్ విశ్వం ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఈయన అడవి బాపరాజు గారు ప్రవేశపెట్టిన పత్రిక మీజాన్ అనే పత్రిక సబ్ ఎడిటర్గా కూడా పనిచేస్తాడు అనమాట. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి అనే పత్రికలకు కూడా ఈయన ఎడిటర్గా పనిచేస్తాడు. సాంస్క్రిట్లో ఉంటాయి కదా కొన్ని ఫేమస్ గ్రంథాలు, వాటిని తెలుగులోకి అనువాదం చేస్తానమాట. కథాసరిసాగరం, కాదంబరి, కిరాతార్జునీయం, మేఘదూతం, కుమార సంభవం, రాజతరంగిణి అనే గ్రంథాలని తెలుగులోకి అనువాదం చేస్తాడు. ఇంకా ఎద్దుల ఈశ్వర్ రెడ్డి కడప నుండి 3 సార్లు లోక్సభకి ఎన్నికవుతాడు. రాయలసీమలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని ఎక్కువగా ప్రచారం చేసింది ఈయన అనమాట, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి. నెక్స్ట్ జొన్నలగడ్డ రామలింగయ్య. ఈయన కమ్యూనిస్ట్ నిషేధం వల్ల మనకి కమ్యూనిస్ట్ని 1934లోనే కమ్యూనిస్ట్ పార్టీని నిషేధిస్తారు కదా బ్రిటిష్ వాళ్ళు. సో 1935లోన ఏపీలోన కూలీ రక్షణ సంఘం అనే సంఘాన్ని స్థాపిస్తాడు. ఇది కూడా కమ్యూనిస్ట్ కార్యకలాపాలు చేస్తుంది. ఎక్కువ కమ్యూనిస్ట్ కార్యకలాపాలు చేసింది ఇదే అనమాట. ఏమరుస్తుందిరా ఇది, సారీ ఫ్రెండ్స్. ఇంకా బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకునే టైంలోనే చాలామంది, ఎందుకంటే అక్కడ ఆ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోన కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ చదివిన చాలామంది కూడా ఈ కమ్యూనిస్టులుగా మారి ఈ సిపిఎం పార్టీలో చేరారనమాట. నీలం రాజశేఖర రెడ్డి, పోతిరెడ్డి నరసింహమూర్తి, నండూరి ప్రసాదరావు, చంద్ర రాజేశ్వరరావు, పొన్నం వీరరాఘవయ్య వీళ్ళందరూ కమ్యూనిస్ట్ నాయకులే అనమాట. వీళ్ళందరూ అక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ కమ్యూనిస్ట్ భావాలుగా, తర్వాత నెక్స్ట్ నక్సల్గా మారి కూడా వీళ్ళు పోరాటాలు సాగించారు. నెక్స్ట్ సోషలిస్టులు కమ్యూనిస్టులు ఆల్మోస్ట్ సేమ్ అనుకోవచ్చు. వీళ్ళు కూడా అదే పంతలోనే ఉంటారు. తర్వాత ఇద్దరు కలిసిపోతారు. సోషలిస్టులు ఎలా వస్తారంటే మామూలుగా కమ్యూనిస్టులా కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉండి కూడా ఈ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కొంతమంది నాయకులు ఉంటారు కదా, ఆల్రెడీ కాంగ్రెస్లో ఉండి కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు బయటకేం రాలేదు. కాంగ్రెస్లోనే అంతర్భాగంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేస్తారనమాట. మామూలుగా ఎవరెవరు ఉంటారంటే అలాగా జవహర్లాల్ నెహ్రూ ఉంటాడు, సుభాష్ చంద్రబోస్ గారు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చేసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే పార్టీని స్థాపిస్తారు. ఒక్క నిమిషం ఆగండి. సో అలా ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే ఒకదాన్ని స్థాపిస్తారనమాట. కాంగ్రెస్లో అంతర్భాగంగానే దీన్ని స్థాపిస్తారు. నెక్స్ట్ దీనికి ఆచార్య నరేంద్రనాథ్ అనే ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. మనకి జయప్రకాష్ నారాయణ అనే ఆయన జనరల్ సెక్రటరీగా ఉంటారు. ఆంధ్రాలో వచ్చేసి ఎన్జి రంగా ఉంటాడు కదా, ఆయన 1934 జూన్ 23 విజయవాడలోన ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ప్రారంభిస్తారు. దీనికి ముద్దూరి అన్నపూర్ణయ్య కార్యదర్శిగా ఉంటాడు. ఈ ముద్దూరి అన్నపూర్ణయ్య ఆయన కాంగ్రెస్ అనే పత్రికకి, తర్వాత నవశేత్రి అనే న్యూస్ పేపర్కి ఎడిటర్గా పనిచేస్తాడు. ఇంకా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే తెన్నేటి విశ్వనాథం అధ్యక్షుడిగా 1935లో గుంటూరులో జరుగుతుంది. రెండవది 1936 రాజమండ్రిలో జరుగుతుంది. ఈ 1935లోన వెళ్ళి చేరుతారనమాట. ఇప్పుడు
మనకి జయప్రకాష్ నారాయణ ఉంటాడు కదా, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తరపు నుంచి. అక్కడ పీసీ జోషి అని ఆయన ఒకరు ఉంటారు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు, సిపిఎంకి చెందిన వాళ్ళు. ఇద్దరు కలిసి ఒక ఒప్పందం కూర్చుకుంటారు. ఆ ఒప్పందం భాగంగా చాలామంది కమ్యూనిస్టు ఈ దీనిలో చేరుతారు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరుతారు. సో అక్కడ నుంచి వీళ్ళు కమ్యూనిస్టుల ఆధిపత్యం ఎక్కువైపోతుంది అనమాట. 1935 నుంచి కమ్యూనిస్టుల ఆధిపత్యం ఎక్కువైపోతుంది. ఈ ముద్దూరి అన్నపూర్ణయ్య అనే ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవుతాడు. ఎక్కడ రెండవ సమావేశంలో 1936 రాజమండ్రిలో జరిగింటారు కదా, ఆ సమావేశంలో ముద్దూరి అన్నపూర్ణయ్య అనే ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవుతాడు. 1936 నుంచి 39 వరకు వేసంగి రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తారంట. వేసంగి రాజకీయ పాఠశాల అంటే వేసవి సమ్మర్ రాజకీయ పాఠశాలలు అంటారు. సమ్మర్ పొలిటికల్ స్కూల్స్ కూడా అనొచ్చు వీటిని. వీటిలో భాగంగా ఈ కమ్యూనిస్ట్ భావాల్ని ప్రచారం చేస్తారన్నమాట. ఇలాంటి స్కూళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒంగోలు, కొత్తపట్నంలో ఉంది, గుంటూరు, మంతెనవారిపాలెంలో ఉంది. ఇలా కొన్ని రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి కమ్యూనిస్ట్ భావాల్ని ప్రచారం చేస్తుంటారు అన్నమాట. 1937 నుంచి 38 వరకు ఎన్జి రంగా గారి ఆధ్వర్యంలో రైతు రక్షణ యాత్రలు చేపడతారు అన్నమాట. కమ్యూనిస్టులు సోషలిస్టులు కలిసే ఉంటారు ఈ రాజకీయ పాఠశాలలో కానీ ఈ రైతు రక్షణ యాత్రలో కానీ వీళ్ళిద్దరు కలిసే పనిచేస్తారు. ఇందులో భాగంగా ఇచ్చాపురం నుంచి మద్రాసు, ఇచ్చాపురం మనకి శ్రీకాకుళం అక్కడెక్కడో ఉంటుంది, ఒరిస్సా బార్డర్లో ఉంటుంది. అక్కడ నుంచి మద్రాసు వరకు పాదయాత్ర చేస్తారు. మొత్తం 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇంకా మనకి ఏపీలో ఉన్న పత్రికలు అంటే ఇంపార్టెంట్ పత్రికలు ఇవి కూడా మనం తర్వాత చెప్పుకుందాం. కాకపోతే అన్నీ ఒక దగ్గర ఉంటాయి అన్నట్లు రాసుకున్నాం, దాంట్లో ఉన్నాయి. సో ఇక్కడ రాసేస్తాను. మనకి భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ బెంగాల్ గెజిట్ 29 జనవరి 1780లోనే జేమ్స్ అగస్టన్ అనే ఆయన కలకత్తాలో స్టార్ట్ చేస్తారు. ఇది ఇంగ్లీషులో ఉంటుంది, వీక్లీ ఒకసారి వస్తుంది, వారపత్రిక అంటారు కదా అది. తెలుగులో వచ్చేసి కొంచెం దానికి డిబేట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ అని క్లారిటీ లేదు. కాకపోతే 1930లో సత్యదూత అనే పత్రికని బళ్ళారి క్రైస్తవ సంఘం వారు స్థాపించారనేది తెలుసు. కాకపోతే అది కాదు, 1938లో మద్రాసులో వృత్తాంతి అనే పత్రిక ఉంది, అది ఫస్ట్. తర్వాత సెకండ్ అయితే సయ్యద్ రహమతుల్లా వర్తమాన తరంగణ అనేది సెకండ్ అనేది ఇంకొకరు వాదన అనమాట. మొత్తానికి రెండిట్లో ఏది ఫస్ట్ అంటే 1935 కాబట్టి సత్యదూతనే ఫస్ట్ అని అనుకోవచ్చు. ఒకవేళ అడిగినా కూడా సత్యదూతనే ఫస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా 1948లోనే ఎడ్మర్ షాన్కే అనే ఆయన మచిలీపట్నంలో హితవాది అనే పత్రికని స్థాపిస్తాడు, అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంకా 1855లోనే పీటర్ పెట్టివర్ ఆయన దినవర్తిమానని అనేది స్థాపిస్తాడు. ఇది బ్రిటిష్ వారికి అనుకూలంగా రాస్తారు అనమాట. ఇప్పుడు మనకి జగన్ గారికి సాక్షి ఎలాగో ఇది వాళ్ళకి అలాగనమాట. ఇంకా 1872లోనే ఉమ్మరంగ నాయకులు వైజాగ్లోన పురుషార్థ ప్రదాయిని అనే పత్రికని స్థాపిస్తాడు. 1885లో పార్థసారథి నాయుడు ఆంధ్రప్రకాశిక, ఇది మొట్టమొదటి తెలుగు రాజకీయ పత్రిక అనమాట. అంటే రాజకీయాల గురించి ఎక్కువ రాస్తుంది ఇది. మొట్టమొదటి తెలుగు రాజకీయ పత్రిక ఏదంటే ఆంధ్రప్రకాశిక. దీంట్లోన దేవాత్తం శేషాచలపతిరావు గారు అనే ఆయన విజయవాడలోన కృష్ణ వృత్తాంతిని అనే పత్రికను స్టార్ట్ చేస్తాడు. ఆ కృష్ణ వృత్తాంతిని అనే పత్రికకి పేరు మారుస్తాడు. పేరు మార్చి దేశాభిమాని అనేది అవుతుంది. అది 1887లోన దేశాభిమాని పత్రికగా ఉంటుంది. అది వారపత్రిక, వీక్లీ వన్స్ మాత్రమే వస్తుంది. 1908లోనే ఈ పత్రికని డైలీ పత్రికగా అంటే డైలీ న్యూస్ పేపర్గా చేంజ్ చేస్తారనమాట. బ్రిటిష్ ఆంధ్రాలో మొదటి డైలీ అంటే అప్పట్లోన మొదటిసారిగా వచ్చిన డైలీ న్యూస్ పేపర్ ఏదంటే దేశాభిమాని. ఇంకా ఈ విజయవాడ నుంచి దీన్ని గుంటూరుగా చేంజ్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ వారపత్రికని విజయవాడలో స్టార్ట్ చేస్తారు, దినపత్రికగా గుంటూరుకి చేంజ్ చేస్తారనమాట. ఇంకా 1902 ఫిబ్రవరిన కొండ వెంకటప్పయ్య కృష్ణ అనే పత్రికని స్టార్ట్ చేస్తాడు. ఈ కృష్ణ పత్రికకి మొదటిగా దాసు నారాయణ అనే ఆయన 1907 వరకు ఎడిటర్గా ఉంటాడు. తర్వాత 1945 వరకు ముట్నూరి కృష్ణారావు ఉంటారు. మనం చాలాసార్లు అనుకుంటాం కృష్ణ పత్రికని ముట్నూరి కృష్ణారావే స్థాపించాడని. నేను కూడా అలాగే అనుకున్నా, అలాగే ఎంతమంది అనుకున్నది లేదు, నేనైతే అనుకున్నా. నెక్స్ట్ ముసలికంటి రమాబాయి, ఈమె హిందూ సుందరి అనే పత్రికని రాస్తారు. ఈ హిందూ సుందరి అనే పత్రికని ముసలికంటి రమాబాయి, వెంపతి శాంతాబాయి అనే ఇద్దరు ఏలూరులోనే స్టార్ట్ చేస్తారు. తర్వాత లక్ష్మీ నరసింహబాయి ఆమె శ్రీ సావిత్రి అనే పత్రికని ఏర్పాటు చేస్తుంది. 1907లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు విజయవాడలో స్వరాజ్య అనే పత్రికని స్టార్ట్ చేస్తారు. ఈయన గాడిచర్ల హరిసర్వోత్తమరావు జైలు శిక్ష పడిన మొట్టమొదటి జర్నలిస్ట్ అనమాట. 1908లోనే సెప్టెంబర్ 7న కాశీనాథ్ని నాగేశ్వరరావు ఉంటాడు కదా, ఆయన ఆంధ్రపత్రికని స్థాపిస్తాడు. 1914లోన మద్రాసు నుంచి దినపత్రికగా స్టార్ట్ చేస్తారంట. ఫస్ట్ ఇది వారపత్రికగా ఉంటుంది, తర్వాత మద్రాసుకి షిఫ్ట్ అయ్యి అక్కడ నుంచి దినపత్రికగా డైలీ వస్తుంది అనమాట. దీనికి గడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఎడిటర్గా పనిచేస్తారు. 1924లోన భారతి అనే సాహిత్య పత్రిక, అంటే ఓన్లీ సాహిత్యానికి సంబంధించి మాత్రమే, అంటే పోయిటరీకి, నవలలకి, కథలకి సంబంధించి భారతి అనే ఒక సాహిత్య పత్రికను కూడా కాశీనాథన్ నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేశారు. ఇంకా చిలకమర్తి గారు మనోరమ, దేశమాత అనే పత్రికని స్థాపిస్తాడు.
నెక్స్ట్ కాళ్ళకూరి నారాయణరావు, మనోరంజని, ఆచంట సంఖ్యనారాయణ శర్మ, కల్పవల్లి, నెల్లూరు వెంకటాద్రి నాయుడు గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. రైతు సంఘాలు, రైతు ఉద్యమాల్లోన 1930లో జమీన్ రైతు అనే పత్రికను స్టార్ట్ చేస్తారు. 1930లోన ఈయన కమ్యూనిస్ట్ నాయకుడు ముద్దురి అన్నపూర్ణయ్య నవశక్తి అనే దాన్ని పత్రికని స్థాపిస్తారు. సోషలిస్ట్ పత్రిక అనమాట ఇది. తర్వాత 1947లో జయభారత్ పత్రిక స్టార్ట్ చేస్తారు. 1938లో రామనాథ్ గోయంక అనే ఆయన మద్రాసులోనూ ఆంధ్రప్రభ అనే దాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ ఆంధ్రప్రభ మనకి చాలా ఫేమస్ కదా. దీనికి ఎడిటర్గా నార్ల వెంకటేశ్వరరావు గారు చేస్తారు. 1942లోనే విజయవాడలో ప్రజాశక్తి అనే కమ్యూనిస్ట్ పత్రికని స్టార్ట్ చేస్తారు. ఈ ఆంధ్రప్రభకి మొదటి ఎడిటర్ వచ్చేసి కాస సుబ్బారావు. కాస సుబ్బారావు తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారు ఎడిటర్గా చేంజ్ అవుతారనమాట. ఇంకా మనకి కందుకూరి వీరేశలింగం గారి గురించి మొదటే చెప్పాం కదా, ఈయన స్థాపించిన పత్రికలు ఇవని. దీంతో మనకి థర్డ్ యూనిట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మిగిలినవి ఏమిటంటే నాటక సంస్థలు యాక్చువల్గా ఎలా అడిగాడంటే స్వాతంత్రోద్యమంలో నాటక సంస్థల పాత్ర అడిగాడు. అంటే వీళ్ళు ఉంటారు కదా జాతీయోద్యమంలో పాల్గొన్న నాయకులు, వీళ్ళు కొన్ని నాటకాలని రచిస్తారు. ఆ నాటకాలు ఏవి, ఎవరు రచించారు, దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటి, ఇవన్నీ బ్రీఫ్గా 1 లైన్ ఆన్సర్లుగా మనం రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ రాస్తే క్లమ్జీగా అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే నాటక సంస్థలు అవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, సురభి నాటక సంస్థ అన్నట్లు అవి ఒక వంశానికి చెందిన వాళ్ళు, ఎవరు ఎలాగా చేంజ్ అయ్యారు, బళ్ళారి రాఘవ ఎవరు, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ అవసరం లేదు మనకి. జస్ట్ జాతీయోద్యమంలో భాగంగా ఎవరు ఏ నాటకాన్ని రచించారు, ఎవరిని ఉద్దేశించి రచించారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఒకటి చెప్పాలంటే మనకి జలియన్ వాలాబాగ్ దురంతం ఉంది కదా, దాన్ని ఆంధ్ర మహాభారతంతో చేంజ్ చేసి జనరల్ ఓడయ్యర్ని ఉంటాడు కదా, ఆయన్ని దుర్యోధనంగా ఇట్లా సంథింగ్ వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ చేసి మన భాషలో ఉన్న మహాభారతాన్ని తీసుకెళ్ళి స్వాతంత్రోద్యమంలో పెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా నాటకాలు రచించారనమాట. ఇంకా చెప్పాలంటే మనకి మహాభారతంలోనే అర్జున్కి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధిస్తాడు కదా, అలా నాటకాల్లోనే ప్రజలకి స్వాతంత్రోద్యమం గురించి బోధిస్తారనమాట. ఇలా కొన్ని నాటకాలు జరిగాయి. అవి ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎవరు రచించారు, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్. అవి 1 లైన్ క్వశ్చన్స్గా మనం నేర్చుకుంటూ పోదాం. ఇంకా విప్లవాత్మక సాహిత్యం, జాతీయవాద కవిత్వం అనేవి నేను ఇంతవరకు చెప్పిన దాంట్లోనే అవి రిపీట్ అయి ఉంటాయి. అవి అక్కడక్కడ ఉంటాయి. వాటిని ఈ సిలబస్లో భాగంగానే నేర్చుకుందాం. తర్వాత సపరేట్గా ఈ 1 లైన్ క్వశ్చన్స్లో భాగంగా కూడా నేర్చుకుందాం. సో ఇక్కడితో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. ఈ 3 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ 3 కూడా పెండింగ్లో లేవు, ఆల్మోస్ట్ దీంట్లోనే కవర్ అయ్యి ఉన్నాయి. మిస్ అయింది ఏదైనా ఉందంటే అల్లూరి సీతారామరాజు గారిని మిస్ చేశాను. అది ఎలా మిస్ చేశానో కూడా గుర్తురావట్లేదు. అదొక్కటి మిస్ చేశాను. ఆయన గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్పుకోవాలి. అది కూడా 1 లైన్ వచ్చే మెయిన్ క్వశ్చన్స్ మనం చూసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ఆయన గురించి. జస్ట్ 1 లైన్ ఆన్సర్లుగా ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి ఆయన గురించి, అవి కూడా చెప్పేసుకుందాం. సో ఇక్కడితో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆంధ్ర ఉద్యమము, తర్వాత ఆంధ్ర మహాసభలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒక థర్డ్ యూనిట్లో అయిపోతుంది. తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 క్లాసెస్లోన ఏపీ హిస్టరీ మొత్తం అయిపోతుందండి. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2nd వీక్ 7th 10th మధ్యలోన పాలిటీ, ఎకనామీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.